బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీలు ఇవాళ కూడా తమ నిరసనను కొనసాగించాయి. ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు మింథాదేవి అనే బీహార్ ఓటరు ఫోటోతో ఉన్న టీ-షర్ట్లు ధరించి పార్లమెంటు వెలుపల నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశంలో ఇచ్చిన ప్రెజెంటేషన్లో బీహార్కు చెందిన మింథాదేవి గురించి ప్రస్తావించారు. మింథాదేవి పేరుతో ఉన్న ఓటర్ ఐడీలో ఆమె వయసు 124 అని ముద్రించినట్లు రాహుల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి వయసు కంటే ఇది ఎక్కువని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా రూపకల్పనలో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని నినాదాలు చేస్తూ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఓట్ల చోరీపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేయడంతో లోక్సభ వాయిదా పడగా మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభను వాయిదా వేశారు. దీంతో లోక్సభలోని విపక్ష ఎంపీలు పార్లమెంటు వెలుపల ఆందోళన నిర్వహించారు. जाइएगा मत